మహోన్నతుడు మహాగణుడైన దేవుడు సర్వాధికారి గడిచిన వారమంతా కూడా నెలంతా కూడా 2024 4 నెలలు కూడా కాచి కాపాడి 5వ నెలలో మొదటి పునరుద్ధాన దినాన్ని మరి మనమందరము కూడా గ్రామము సంఘము సంఘ బిడ్డలందరూ కూడా ఆయా ప్రదేశాల నుంచి వచ్చిన బిడ్డలందరూ కూడా ఈ దహించు అగ్ని ప్రార్థన సహస్ర మందిరంలో కూడుకుని ఇలాగూ ప్రభువును ఇప్పటి వరకు కూడా ఆయన నామాన్ని ఉచ్చరింపజేసి ఆయన నామాన్ని హెచ్చించే భాగ్యం మనకు కలగజేస్తున్న దేవదేవునికి నా కన్న తండ్రికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులను నా శిరస్సు వంచి ఆయన నమస్కరిస్తున్న ఆయన నామం ఒక మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అలాగే చేరువచ్చిన నా సహోదరి సహోదరులందరికీ వందనాలమ్మా. అందరు కూడా బాగున్నారు కదా? ఎలా ఉన్నారు అమ్మా? ఆకలేస్తుందన్న వారందరూ సప్పలు కూడా దేవునామని మహింపరిద్దాం. అమ్మా నిద్ర వస్తుందన్న వారందరూ ఒక్కసారి సప్పలు కూడా దేవునామని మహింపరిద్దాం. దేవుని స్తోత్రం. మెలకుగా ఉన్నవారందరూ సప్పలు కూడా దేవునామని మహింపరిద్దాం. దేవునికి స్తోత్ర హల్లెలూయా. మీరు అందరూ మెలకుగానే ఉన్నారు ఏండి. మనమంట చీకటి వారం కాదంట. ఎవరండి? వెలుగు సంబంధులు. చీకటి సంబంధులు కానే కాదు, మన వెలుగు సంబంధులు అయి ఉన్నాం గనుక మనం వెలిగించబడాలి, అనేకుల్ని వెలిగించాలి అండి. ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే మనమే ఆర్పుకోండి. మన దీపాలు ఆర్పేసుకుంటాం, ఎదరో దీపాలు ఏమో ఆర్పుతాం. దేని స్తోత్రం అండి. మన వెలిగినే ఆ వెలిగినే సల్లారు చేసుకుంటున్నాం, ఆ వెలిగినే మనం కోల్పోతూ ఉన్నాం. ఇంకెవరిని వెలిగిద్దాం? ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే అండి మన దీపాన్ని వెలిగించుకోవడానికి మనకు బద్ధకం వేస్తుంది. ఏంటి దానికి అర్థము? అమ్మా ప్రార్థించడానికి తెల్లారగట్ల ప్రార్థన లేదు, సంతకాడ ప్రార్థన లేదు. అందుకని ఒక భక్తుడు పాట పాడాడు, నాది నాది ఏది నిది కాదు సత్యమైనది ఎరగవెందుకు, ఇక లోకాశలెందుకు పైనున్న వాటిని వెతుకు, ఇక లోకాశలెందుకు పైనున్న వాటిని వెతుకు, నాది నాది అంటూ వదలటనికెందుకు, ఏది నిది కాదు సత్యమైనది ఎరగవెందుకు, ఇక లోకాశలెందుకు పైనున్న వాటిని వెతుకు. ఏ అసలు అంటండి? పైనున్న వాటిని ఎతికేవారు తక్కువైపోతున్నారు అండి. వెతకడం అంటే ఏంటి? పరలోక రాజ్యాన్ని ఎతికేవారు ఎవరైనా ఉన్నారా? పైనున్న పరలోక రాజ్యాన్ని, పైనున్న పరలోక ఆశీర్వాదాలని, పైనున్న పరలోక అభిషేకాన్ని, పరలోకంలో ఉన్న ఆశీర్వాదాన్ని ఎతికేవారు, పరలోకంలో ఉన్న ఆ దీవుల్ని ఎతికేవారు ఎవరు కూడా ఇప్పుడు తక్కువైపోయారని ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అరుదయ్యారంట. అరుదంటే ఏంటండి? చాలా తక్కువైపోయారు. మనము దేవుని ఆశీర్వాదము, దేవుని తోడు లేకుండా ఏది చేసిన ఫలితాలు మనకు ఉండవు. ప్రతి ఒక్క విశ్వాసి మొదట నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన అండి. నీవు ఎంత కష్టపడిపోయినా, నువ్వు ఎంత శరీరం నలిగిపోయినా, ఉదయకాలం వెళ్ళి సాయంకాలం వరకు నీ శరీరం నలిగగొట్టబడినా సరే, నువ్వు కంపల్సరిగా సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి నీవు, నీ భార్య, నీ పిల్లలు కలిపి కుటుంబ ప్రార్థన, కంపల్సరిగా కుటుంబ ప్రార్థన ఉండాలి. కనీసం మీరు అరగంట చేసే ప్రార్థన 10 నిమిషాలే చేయండి. పోనీ 10 నిమిషాలు లేని ప్రార్థన 5 నిమిషాలే చేయండి. నువ్వు 5 విశ్వాసంతోనూ భయంతోనూ భక్తితో నువ్వు 5 నిమిషాలు చేసినా సరిపోద్ది నీ శరీర బలహీనతను బట్టి. తండ్రి నా స్థితి ఇది, నా బలహీనత ఇది ప్రభా, చాలా అలసిపోయాను నేను, నా బలహీనతలన్నీ తీసివేసి తండ్రి ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు నన్ను, నా కుటుంబాన్ని మీరు కాచి కాపాడినందుకు, నాకు కలిగిన అంతటిపైన నువ్వు కంచి వేస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా గ్రామాన్ని, సంఘాన్ని, సంఘ బిడ్డల దాసుల్ని, సేవకుల్ని దీవించండి. 2 మొక్కలు సరిపోద్దిలాగా అండి. ఈ ప్రార్థన చేసుకుని ముగించుకోవాలి. రెండోది వాక్యం చదువుకోవాలి. కంపల్సరిగా ప్రతి విశ్వాసి రోజు లేచి మొహం కడుక్కోకుండా టిఫిన్ చేస్తాం మనం. అమ్మా స్నానం చేయకుండా ఏంటి వస్త్రాలు ధరిస్తామా? నూతన వస్త్రాలు, ఉతికి వస్త్రాలు. స్నానం చేయకుండా నూతన వస్త్రాలు ఎలా ధరించమో, ముఖం బ్రష్ చేయకుండా టిఫిన్ ఎలా తినమో ప్రియ సహోదరులారా, అలాగే ఉదయకాలం ప్రార్థన ఉండాలి, సాయంకాలం ప్రార్థన ఉండాలి. వీలైతే మధ్యాహ్నం కూడా మీకు అవకాశాన్ని బట్టి మధ్యాహ్నం కూడా మీరు పనిలో ఉంటే పనిలోనే ప్రార్థన చేసుకోండి. అండ్ చేలలో మోకరించే అవసరం లేదు. నువ్వు వంగిని ప్రార్థన చేసుకో సరిపోద్ది. నువ్వు పని చేస్తున్నప్పుడు ప్రార్థన చేయి. ఇలా మనం ఎప్పుడైతే ప్రార్థన కలిగి ఉంటామో, ప్రార్థనా పూరులంట, ప్రార్థన ఈరులంట తమ పరిస్థితులు మార్చబడ్డాయంట, వారి స్థితిగతులు మార్చబడ్డాయంట. ప్రార్థన శక్తివంతమైనది. దేవుని స్తోత్రం. అందుకనే ఒక భక్తులు పాడారు, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోకం అభిషేకం కావాలయ్యా, యేసయ్యా
కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోకం అభిషేకం కావాలయ్యా, ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నాకు నీవు దయచేయుమయ్యా. అండి ఏలియా ప్రార్థించిన ప్రార్థనా శక్తి అంటే ఎవరికి కావాలంటండి? మనకు కూడా కావాలన్న శక్తి కావాలి, ప్రార్థనా శక్తి దయచేయాలి. ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో పరలోక అభిషేకం దిగొస్తుందంట. అప్పుడు మీరు అనేక వరాలు పొందుకుంటారు. ఎప్పటి వరకు పాటలు రావు, ప్రార్థన చేసే కొలది ఏంటి పాటలు పాడే వరం వస్తుంది, పరిశుద్ధ గ్రంథం చదివే వరం వస్తుంది, వాక్యాన్ని అందించే వరం వస్తుంది, ఏంటి మోకరించే వరం వస్తుంది, స్తుతించే వరం వస్తుంది, దీవించబడే వరం వస్తుంది. మీరు ఫలిస్తారు, అభివృద్ధి పొందుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ శక్తి కావాలి మీకు? ప్రార్థనా శక్తి కావాలా? ఏండి ఆశీర్వాదాల శక్తి కావాలా? అమ్మా ఏ శక్తి కావాలి? మొదట మీకు ప్రార్థనా శక్తి ఉంటే ఆశీర్వాదాలు మన వెనక మన ముందు పరుగులెడతా ఉంటాయంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మంచిదండి. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. బైబిల్లో ఆదికాండము 5వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 5:21. అంటే ఇక అమ్మా ఆనోకు 60 ఏళ్ల బ్రతికి మొతిష్యేలను కనెను. ఆనోకు మొతిష్యేలను కనున తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు దేవుని కుమార్తెలను అమ్మా కనెను. ఆనోకు దినమనన్యు 360 ఏళ్ళు ఆనోకు దేవునితో నడిచి తరువాత దేవుని అతన్ని తీసుకుని పోయాను గనుక అతడిక లేకపోయాను. దేవునికి స్తోత్రం. సపళ్ళు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. దేవా ఈ వాక్యాన్ని విత్తుచుండగా నాయనా ఇప్పటి వరకు కూడా పాటల్లో మహిమపరచబడ్డారు. నాయనా ఇప్పటి వరకు నా బిడ్డలైన వారు నా సహోదరి సహోదరులు విజ్ఞాపన చేసి వారికి ఉన్న ప్రతి అవసరతలను అడిగి ఉన్నారు. వారి విజ్ఞాపన ఆలకించారు, వారి ప్రార్థనలు మీరు ఆలపెట్టారయ్యా. ఇది నాని వారి తరపున కూడా నీ దాసురాలుగా మేము ప్రార్థించాం. మా మొరలు కూడా మీరు ఆలకించారు. వారికి ప్రతిఫలం మీరు వారికి దీవెనలు ఇస్తున్నందుకు వందనాలు. వచ్చిన నా సహోదరి సహోదరులు వారిని వారి కుటుంబాలను దీవించి వారి కలిగిన అంతటిపైన నీ కాపుదలని కృపాని కంచి వేయబడి వారు నూరంతల దీవెన ఆశీర్వాదాలు ఆరోగ్యాలు పొందుకుందురు గాక అని ప్రార్థిస్తున్నాం. జగన్నాథపుర గ్రామ ప్రజలను, రాయికుదురు గ్రామ ప్రజలను, అయా సింతలపూడి గారు నుంచి వస్తున్న బిడ్డలను, ఆయా ప్రాంతాల నుంచి బలిసికొట్టి పాలెం మొగలతో నుంచి వస్తున్న బిడ్డలు, ఆయా ప్రాల నుంచి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ఇప్పటి వరకు పాటల ద్వారా మహింపరచబడ్డారు, ప్రార్థనల ద్వారా మీరు ఆలపెట్టారు. ఈ దినదాసురాలు నాయన బోధిస్తుండగా నిలబడింది నేనైతే మాట్లాడేవారు మీరు గనుక నాయన నేను ఇజ్జలేని పామరిని నత్తిదాన్ని ప్రభా నోటి మాన్యము కలిగిన దాన్ని నోటికి నీ మాటలు అందించి ఈరోజు సంఘానికి ఆ వాక్ అవసరం అయి ఉన్నదో, ఎవరెవరికి ఏ మాటలు కావలసి ఉన్నవో నీ మాటల ద్వారా ఎవరు దాచబడుతూ ఉన్నారో, ఎవరెవరు దీవించబడబోతున్నారో వారి కొరకు మీరు దాసి ఉంచిన మేలులను, నువ్వు వారి కొరకు దాసి ఉంచిన ఆశీర్వాదములను, నువ్వు వారి గురించి దాసి ఉంచిన వాక్కులు ఈరోజు వినిపించి మీరు మాత్రమే మహిమ ఘనత కీర్తి ప్రభావాలను పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ పుణ్యనామంలో బ్రతిమలాడి వేడుకునిచున్నాను పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిదండి. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మరి ఆనోకు గారు ఆనోకు కుటుంబం అనంట ఎవరితో నడిచారంటండి? 365 ఏళ్ళు దేవునితో నడిచారంటండి ఆనోకు గారు. అంటే మానవుడి యొక్క ఆయుసు ఎన్ని సంవత్సరాలు ఉందంట చూడండి, 1000 సంవత్సరాలు. ఒక భక్తుడు 900 సంవత్సరాలు, ఒక భక్తుడు 900 పైనే బ్రతికారు.
1000 సంవత్సరాలు బ్రతికిన వారు పైనే ఉన్నారు అండి. ఇక్కడ 800 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, 500 సంవత్సరాలు. ఇక్కడ ఆనోకు గారు ఎన్ని వందల సంవత్సరాలు బ్రతికారండి అమ్మా? ఎన్ని వందల సంవత్సరాలంట? 300. ఆనోకు తరువాత 300 దేవునితో నడుచుచు 65 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులు కుమార్తెలు కనున్నట్లు ఆనోకు దినములన్నీ 360 ఏళ్ళు ఆనోకు దేవునితో నడిచి తర్వాత దేవుడు తీసుకుని పోవును గనుక అతడు ఇంకా లేడు. దేవునికి స్తోత్రం. 300 ఎంతంటండి? 365 సంవత్సరాలు. 365 సంవత్సరాలు కూడా దేవునితో సావాసం చేశాడంట. అసలు ఇప్పుడు ఆయుష్ చూస్తే దేవుడు కీర్తన గ్రంథంలో 70 సంవత్సరాలు, మానవుడి ఆయుసు 70. అతికి బలం ఉంటే 80 అంట. ఈ 80 సంవత్సరాలు కూడా దుఃఖము ఆయాసము తప్ప ఇంకే ప్రయోజనము లేదంట. కానీ ఇక్కడ ఆనోకు గారు 365 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. అంత ఆయుస్సు కలగడానికి ఏంటయ్యా అంటే ఆనోకు గారు తను దేవునితో సావాసం చేస్తూ దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి దేవుని యందు నమ్మకస్తుడై యథార్థవంతుడై నీతిమంతుడై. ఇంక కిందకి చదవండి 24. దేవుడు అతన్ని తీసుకుని పోవును గనక అతడు లేకపోయాను. అమ్మా సారీ అమ్మా పైకే చదవండి 23. దేవుడు ఆనోకు దినములందు 365 ఏళ్ళు ఆనోకు దేవునితో నడుచున తర్వాత దేవుని అతన్ని తీసుకుపోవును గనుక అతను లేకపోయాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గనుక ఇక్కడ మరొక మాట చూస్తే అదే ఆదికాండంలో 6వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఇక్కడ మనం చూస్తున్న నావాహు వంశావళి ఇదే. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎంతమంది భక్తులు ఉన్నారంటే నావాహ గారు, ఆనోకు గారు, నావాహ గారు, అబ్రహాం గారు, యేషోబు గారు. ప్రియా సహోదరులారా, ఇక్కడ ఎంతమంది భక్తులు? ఆనోకు గారు, నావాహ గారు, అబ్రహాం గారు, యేసోబు గారు. దేవునికి స్తోత్రం. ఈ నలుగురు కూడా ఎవరితో నడిచారంటండి? దేవునితో నడిచారంటండి. ఈయన దేవునితో నడిచారు కనుక 365 సంవత్సరాలు దేవునితో నడిచారు. దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి ఆనోకు కుటుంబము ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో చాలా నమ్మకంగా ఉండేవారంట. దేవుని దగ్గర యథార్థవంతులై నీతిమంతులై న్యాయమంతుడై దేవుని దృష్టిలో చాలా ఇష్టం చాలా ప్రియమైన కుమారుడిగా దేవుడు ఆనోకు గారు ఉంచారు. ఈరోజు ఆనోకు మరణం చూడలేదండి. అమ్మ వింటున్నారా? ఆనోకు ఏం చూడలేదంట? ఆనోకు మరణం చూడలేదు. 365 సంవత్సరాల వయసులో కూడా నాహు కుటుంబం కూడా దేవునితో సావాసం చేయటం ప్రారంభించారు. దేవునితో సావాసం చేస్తూ తన బిడ్డలను పోషించుకుంటూ తన భార్యను పోషించుకుంటూ ప్రకృతి సంబంధమైన పని చేసుకుంటూ లేకపోతే జాబ్ చేసుకుంటూ తన కుటుంబ వ్యవస్థను నడుపుకుంటూ కూడా దేవునితో సావాసం చేస్తూ ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండేవారు. దేవుడు దగ్గర ఎక్కువగా కనిపెట్టి ప్రార్థించేవారంట నావాహ గారు. ఎప్పుడు కూడా దేవునితో ఎక్కువగా సావాసం చేశారు నావాహ కుటుంబం. ఆనోకు గారు ఆనోకు కుటుంబం కూడా దేవునితో సావాసం చేశారు. దేవునితో సావాసం చేశారు కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక మరణము చూడకుండా నావాహ ఆనోకు కుటుంబం దేవునితో నడిచి వెళ్ళిపోయారంట. ఎక్కడికి నడిచి వెళ్ళిపోయారమ్మా? పరమనకు నడిచి వెళ్ళిపోయారంట. పరలోక రాజ్యాన్ని నడిచి వెళ్ళిపోయారంట. దాని మాట అర్థమేంటో తెలుసా? వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభును సొంత రక్షణగా అంగీకరించారు, యేసుక్రీస్తును యెహోవా దేవుని ఆరాధించడం ప్రారంభించారు. వాళ్ళు ఆ దేవుని నమ్ముకుని నాటున నేటి వరకు ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. వాళ్ళు దేవుని ఇడిచిపెట్టలేదు. వారు ఎంత ఎదిగినా కూడా దేవుని దగ్గర ఒదికే ఉన్నారు. ఆనోకు గారికి ఆస్తులు లేవా? ఆనోకు గారు పని చేసుకుని కష్టపడి తన పిల్లలను పెంచుకోవద్దా? తన భార్యను పెంచుకోవద్దా? తన కుటుంబ వ్యవస్థను ముందుకు నడిపించుకోవద్దా? ప్రియాసోల ఆ పరిస్థితి ప్రతి మానవుడు కూడా ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు కూడా ప్రతి ఒక్కరు కూడా పురుషుడు స్త్రీలేంటి పిల్లలేంటి ప్రతి ఒక్కరూ మానవ జాతి కష్టపడవలసిందే. కష్టం లేకుండా మన నోటికి ఏది అందదు ప్రియా సహోదరులారా. కష్టపడితేనే మన నోటికి అందుతుంది, తినడానికి ఆహారం దొరుకుతుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, అయ్యో కూలి పని చేస్తున్నాడా, అయ్యో జాబ్ చేసి వాళ్ళకి చేయవలసింది అని మనం నిరాశపడుతూ ఉంటాం. వాళ్ళు డిగ్రీలు చదివి లక్షలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు చదివింటారు. వారు కూడా గంటల కంప్యూటర్ దగ్గర కూర్చొని పని చేస్తేనే కానీ వారి జీతము
రాదు. వస్తుందండి, వాళ్ళు పని చేయాలి. మెళ్ళ లాగేస్తాయి, కాళ్ళు లాగేస్తాయి, చేతులు లాగేస్తాయి. వాళ్ళు ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు కూడా కంప్యూటర్ దగ్గర కూర్చొని పని చేస్తేనే ఆ సాఫ్ట్వేర్ 1,50,000 లేదా 2 లక్షలు, ₹1,00,000 జీతం వాళ్ళకి వస్తుంది. అలాగే మనం కూడా కష్టపడి పని చేస్తేనే మనకి జీతము వస్తుంది. ఆ పని చేసుకుంటూ కూడా ఎవరికి దూరం అవ్వకూడదు. మనం దేవునికి దూరం అవ్వకూడదు. ఆనోకు కుటుంబం ఉంది. ఆనోకు భార్యను పెంచుకోలేదా? పిల్లలను పెంచుకోలేదా? ఆనోకు భార్య వంట చేసి పెట్టలేదా? ఆనోకు భార్య తన పిల్లలను చక్కబెట్టుకోలేదు, తన భర్తను చక్కబెట్టుకోలేదా? తన భర్తను చక్కబెట్టుకుంటూ తన పిల్లలను చక్కబెట్టుకుంటూ ఆనోకు భార్య ఎప్పుడు కూడా దేవుని దగ్గరగా దేవుని మందిరంలో ఎప్పుడు కూడా నిలబడి దేవుని పరిచర్య చేస్తూ దేవుని సన్నిధిలో వాడబడేది అంటండి. ఆనోకు భార్య పాటలు పాడేది, ఆనోకు భార్య దేవుని స్తుతించేది, ఆనోకు భార్య దేవుని గణపరిచేది. ఆనోకు కుటుంబం ఎల్లప్పుడూ ప్రభునందు దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి ఆనోకు కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడు కనిపెట్టుకుని ఆయన నామాన్ని ఉచ్చరింపచేసేవారు. ఈరోజు మరణము చూడకుండా, గొప్ప విలువైన మరణాన్ని వాళ్ళు చక్కగా మరణము చూడకుండానే వాళ్ళు సజీవులుగానే దేవుని రాజ్యానికి దేవునితో కలిసి నడిచి వెళ్ళిపోయారండి. ఎంత గొప్ప భాగ్యం దేవుడిచ్చారో చూడండి ఆనోకు కుటుంబానికి. ఈరోజు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, భర్త రక్షించబడితే భార్య రక్షించబడదు, భార్య రక్షించబడితే భర్త రక్షించబడరు, పిల్లలు రక్షించబడితే తల్లిదండ్రులకు రక్షణ ఉండదు. ఒకవేళ అందరూ రక్షించబడితే కనుక నిర్లక్ష్యము దేవుని మందిరానికి రావడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని పరిచర్య చేయటానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి, పాటలు పాడి మనకి ఇచ్చిన తలంతులు కూడా వాడుకుంటానికి మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అని ఇచ్చిన దేవుని మనం గణపరిచేలాగా ఉండాలి. అన్ని ఇచ్చిన దేవుని మనం ఉచ్చరింపచేసేలాగా ఉండాలి. మన బ్రతుకుని మార్చి, మన స్థితిగతులు మార్చి, మన పరిస్థితులు మార్చి మనకు ఒక గొప్ప గుర్తింపు తెచ్చిన దేవునికి మనం ఎలాగున్నాం, ఎలా జీవిస్తున్నామో మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రియ సహోదరురా, ఇక్కడ ఆనోకు గారి కుటుంబం ఎంత భక్తిగా ఉంటే 365 సంవత్సరాల బ్రతికి దేవునితో నడిచి ఆనోకు కుటుంబం వెళ్ళిపోయారంట. అంటే వాళ్ళకి ఇల్లు లేవా? ఆస్తులు లేవా? ఆస్తులు ఉన్నాయా లేవండి? ఇళ్ళు ఉన్నాయా లేవా? వాళ్ళు ఏమీ వెనక తిరిగి చూడలేదు. అబ్బో వెనకాల నాకు ఇల్లుంది, పొలాలు ఉన్నాయి, పుట్లున్నాయి, ఆస్తులున్నాయి, ఇవి ఏమైపోతాయి అన్న ఆలోచనే లేదు. వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతున్నాం, నా దేవునితో నడుస్తూ ఉన్నాం, నా దేవునితో కలిసి నడిచే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు, నా దేవునితో కలిసి ప్రయాణం చేసే కృప నాకు ఇచ్చాడు, నా దేవునితో కలిసి ఆయన రాజ్యానికి వెళ్ళే అవకాశం దేవుడు నాకు కలగజేస్తాడు. ఇంతకంటే ఈ భూలోకంలో ఏంటి, ఇంతకంటే భాగ్యం నాకు ఈ లోకంలో ఏది వద్దు. విలువైన ఆశీర్వాదం నేను పొందుకున్నాను, నా దేవునితో కలిసి నడిచే కృప నాకు ఇచ్చాడు, అది సరిపోద్ది, ఈ లోకంలో ఏది నాకు వద్దని చెప్పి ఆనోకు గారు, ఆనోకు కుటుంబము దేవునితో నడిచి వెళ్ళిపోయారండి. నడిచి వెళ్ళిపోయారు. ఇంకా ఆలోచన చేయలేదు, అసలు వెనకాల ఉన్న ఆస్తుల కొరకు ఆలోచన చేయలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు, ఈ భూ సంబంధమైన భాగభాగ్యాలు ఏదో రోజున ఎడవలసిందే. ఈ భూ సంబంధమైన రక్త బంధాన్ని మనం ఏదో రోజున ఎడవలసిందే, పేగ బంధాన్ని ఏదో రోజున ఎడవలసిందే. ప్రియ సహోదరులారా, ఏదో రోజుని ఈ లోక సంబంధమైన బంధాన్ని మనం విడిచి వెళ్ళవలసిన రోజులు రాబోతున్నాయి. రోజు అదే ప్రభు రెండో రాకడ. ఆ రాకడకి నీవు నీ కుటుంబం ఆనోకు వలె సిద్ధపడి కలిగి ఉన్నారా లేదా? నీవు నీ కుటుంబం సిద్ధపాటు కలిగి ఉన్నారా లేదా? ఆనోకు కుటుంబం వలె నీ కుటుంబం సంఘములో సన్నిధిలో పరిచరికులుగా ఉన్నారా? విశ్వాసులుగా ఉన్నారా? భక్తి కలిగి ఉన్నారా? దేవునితో నడుస్తున్నారా లేదా? అసలు దేవుని అడుగులు అడిగేస్తున్నారా లేదా? దేవునితో బాంధవ్యం మీకు ఉన్నదా లేదా? మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోవాలి. బంధము బాంధవ్యం మీకుందా లేదా? ఒకసారి మనలో మనం ప్రశ్న వేసుకోవాలి. ఆయనతో సావాసం ఎంతవరకు ఉంది నీకు? నువ్వు ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. ఎంతసేపు కూడా లోకంలో ఉన్న వాటితోనే బాంధవ్యాలు కలుపుకుంటా ఉన్నారు. అవేమి మీ పరలోక రాజ్యం చేరవు. బంధం ఉండాలి. బంధాలు తెంపుకోమని దేవుడు చెప్తులేదు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దని దేవుడు చెప్తులేదు. లోకములో నీ కొరకు, నీ కుటుంబ పోషణ గారి కొరకు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఆస్తులు సంపాదించుకోవద్దని దేవుడు చెప్తులేదండి. దేవుడే స్వయంగా ఇచ్చిన ఆశీర్వాదాలు అయ్యి నేను ఎవరు కూడా ఆయన ఎదుట దరిద్రులుగా ఉండడానికి వీల్లేదు. తన బిడ్డలుగా ఉన్న మనము ఎవరు ఎదుట, ఎలుపుల వారి ఎదుట, లోకస్తులు ఎదుట మనం ఎవ్వరూ కూడా దీనులుగా ఉంటాక దేవుడు ఇష్టపడలా. మనం ఎప్పుడు రాజు బిడ్డలము. దేవుడు రాజు అయి ఉన్నాడు, రాజులకు రాజు అయి ఉన్న దేవుడు. ఆయన బిడ్డలైన మనము రాజులము, రాజు కుమార్తెలము,
రాజు కుమార్తెలై ఉన్నాం. ఎప్పుడు కూడా మనం ఘనముగానే దేవుడు మనల్ని ఉంచుతాడు, కానీ గనిహీనులుగా మనల్ని దేవుడు ఉంచడండి. గనులుగా మనల్ని ఉంచుతాడు దేవుడు. మనం ఎప్పుడు ఉందాగానే ఉండాలంట. దేవుడి బిడ్డలు ఎలా ఉండాలంట అండి? ఎప్పుడు ఉందాగానే ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఘనముగానే ఉండాలి. ఎప్పుడు నిరాశ నిస్పృహలో ఉండకూడదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉండకూడదు. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధులు, బాధలు, సమస్యలు, నిందలు, అవమానాలు ప్రతి మానవ జీవితంలో ఉంటాయి. అవన్నీ జయించుకుని ఎదుర్కొని ముందుకు విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నవాడే నిజమైన క్రైస్తవుడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఇవన్నీ జయించుకున్నట్టు ఎక్కడ నిలబడాలి? దేవుడి దగ్గర నిలబడాలి. నిర్దోషులుగా ఇవన్నీ చక్క పెట్టుకుంటూ ఎక్కడ నిలబడ్డాడండి? ఎవరితో నడిచి వెళ్ళిపోయారు? ఎవరండి ఆయన? ఆనోకు గారు దేవునితో నడిచి వెళ్ళిపోయాడు ఆయన. ఏంటంటే ఆయనకు ఆస్తులు లేవా, అంతస్తులు లేవా, పిల్లలు లేరా? అన్ని చక్కబెట్టుకుంటూ కూడా తన విశ్వాస జీవితం చాలా పవిత్రంగా కాపాడుకున్నాడు. కలవసం అంటుకోకుండా, ముడతైన డాగైనాను ఈ లోక సంబంధమైన పాపం అంటుకోకుండా చాలా పవిత్రంగా కాపాడుకున్నాడండి తన విశ్వాస జీవితాన్ని. తన భార్య పవిత్రంగా దేవుడితో సహవాసం చేశారు. తర్వాత ఆనోకు సంతానం కూడా దేవుని సన్నిధిలో పెంచారు. ఈరోజు నా ప్రియా సహోదరులారా, మీ పిల్లలను దేవుని యొద్దకు నడిపించండి. దేవుని బోధలోను శిక్షలో మీ పిల్లలను పెంచండి. వారు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోరు. మీ బిడ్డల పాపంలో పడకుండా ఉండాలంటే, మీ పాపములు మీ పిల్లలు అపవాది చేతిలో పడకుండా ఉండాలంటే, మీ పిల్లలు దుష్టుడి చేతిలో పడకుండా ఉండాలంటే, చెడు వ్యసనాలకు అలవాటు అవ్వకుండా ఉండాలంటే, చెడు సహవాసాలకు అలవాటు అవ్వకుండా ఉండాలంటే మీ పిల్లల్ని దేవుని దగ్గరికి నడిపించాలి. ఆనోకు కుటుంబం, ఆనోకు పిల్లలు ఎక్కడున్నారంటండి? దేవుని దగ్గర ఉన్నారు కనుక ఆనోకు పిల్లలకంట, ఆనోకు సంతానానికంట ఏం తెలియదంటే పాపము తెలీదు, మోసము తెలీదు, దగ తెలీదు, పాడు చేయటము తెలీదము. పవిత్రంగా దేవునితో జీవించారు. తల్లిదండ్రులు దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నారు. ఆనోకు పిల్లలు కూడా, కుమారులు కుమార్తెలు కూడా ఎవరితో సహవాసం చేస్తున్నారు? దేవునితో. నీవు నీ పిల్లలు కూడా మందిరములకు తీసుకొస్తే మీ పిల్లల పాపంలో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా, అపవాది యొక్క సాతాను చేతులు అప్పగించబడకుండా పవిత్రంగా మీతో కలిసి ఉంటారు. వాళ్ళు మీతో కలిసి వారు జీవిస్తారు. వారు దేవుని సన్నిధిలో పచ్చన ఒలివ మొక్కల వలె ఫలిస్తారండి. అప్పుడు వారు మంచి విద్యావంతులు అవుతారు. చక్కగా బోధలోను శిక్షలో ఎదుగుతారు, ప్రయోజకులు అవుతారు, ఉన్నతమైన జాబులు, ఉన్నతమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు. ఉన్నతమైన స్థితి మీ బిడ్డలకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎక్కడ ఉంచాలి వాళ్ళని? పిల్లలు ఇంటికాడ ఇడిచిపెట్టి వచ్చేస్తానన్నారు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవితంలో ఆనోకు ఎలాగైతే దేవునితో నడిచి 365 సంవత్సరాలు దేవునితో కలిసి జీవించి కుమారులు కుమార్తెలు కానీ తాను, తన పిల్లలు, తన భార్య కూడా దేవునితో కుటుంబంతో నడిచి వెళ్ళిపోయారండి. అసలు ఇంతకంటే గొప్ప భాగ్యము అసలు ఈ భూమి మీద ఏ మానవుడికి దక్కన గొప్ప భాగ్యము దేవుడు ఆనోకు గారికి ఆనోకు గారికి దేవుడు ఇచ్చారు. ఇటువంటి ఆశీర్వాదం ఎందరికి కావాలని కోరుకుంటున్నారు? అమ్మా, మీరు ఒకరి సేవలు ఒకరు పట్టుకోండి. ఒకసారి పురుషులు చేయాలి, పురుషులు, స్త్రీలు చేతులు ఒకరు పట్టుకోండి. అందరూ పురుషులు, స్త్రీలు. ఆనోలు మొక్కలు చూడండి, ఒకరి మొక్కలు ఒకరు. ఆనోకు అంటే పరిశుద్ధ జీవితం నాకు కూడా కావాలి, నీకు కూడా కావాలి. మనము కూడా ఆనోకులా కలిసి దేవునితో నడిచి పరమనకు చేర్చబడదాం. దేవునికి స్తోత్ర, సపలు కూడా దేవుని మనం మహింపరుద్దాం. మనం ఆనోకులా ఏం చేయాలంటే ఎవరు చేపట్టుకోవాలి? దేవుని చేపట్టుకుని ఆనోకులాగా వెళ్ళిపోవాలి మనం, మన కుటుంబం అంతా కూడా. ఎవరికి మాట ఇచ్చారంట మీరు? ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఒకరి చేయి పట్టుకున్నాం అనుకున్నారు. మీరు ఎవరు చేపట్టుకున్నారు అనుకున్నారు? దేవునికి మాట ఇచ్చారు. ఇప్పుడు మీరు దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుడికి మాట ఇచ్చారు. ఇప్పటి నుంచి ఏం చేయాలి? మీరు ఇక్కడి నుంచి మీ పిల్లలను కూడా మందిరాన్ని తీసుకురావాలి. మీ అమ్మాయిలు ఏంటి, అబ్బాయిలు ఏంటి ఇంట్లో పెట్టి తాళాలు వేసేస్తున్నారు రంగు మారకుండా. దేవుడి మందిరానికి వస్తే దేవుడి నీడ తగులుతుంది. అమ్మా, దేవుడి నీడ తగులుతుంది, దేవుడి అభిషేకం వాళ్ళ మీదకి వస్తుంది, దేవుడి ఆశీర్వాదం వాళ్ళ మీదకి వస్తుంది. వారు చక్కగా వారి మంచి భవిష్యత్తు దేవుడు వాళ్ళకి ఇస్తారు. వారి స్థితిగతులు మార్చబడతాయి. ఉన్నతమైన ఆశీర్వాదాలతో నీ బిడ్డలు దీవించి వాళ్ళు సమాజంలోను, సంఘములోను, నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్యన నీ పిల్లలను గొప్ప గనులుగా దేవుడు నిలబెడతారండి. దేవుడి యొక్క అభిషేకం వాళ్ళకి తగలకుండా తాళాలు వేసేస్తున్నారు ఇంట్లో పెట్టి. దేవుడి యొక్క ఆశీర్వాదం వాళ్ళ మీదకి రాకుండా ఆబ్జేస్తా ఉన్నారు. వాళ్ళ నెత్తి మీదకి ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? వాళ్ళు దేవుడి దగ్గరకు వచ్చి దేవుని ఆరాధించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, నీతో కలిసి వారు కూడా ఏకేపించినప్పుడే. ఆనోకు కుటుంబం ఎలాగైతే దేవుని ఆరాధించారో,
ఆనోకు పిల్లలు దేవుని ఆరాధించారు, దేవునితో దగ్గరికి చేర్చబడ్డారు మరణం చూడకుండా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, దీవెన, గొప్ప దీవెన, పరసంబంధమైన ఆశీర్వాదం నీకు కావాలంటే నీ పిల్లలకు దేవుడి ఆశీర్వాదం దేవుడు వలన అబ్రహాము ఆశ్రయించబడును గాక. చెప్పబడి దేవుని మనం మహింపరిద్దాం. దేవునికి స్తోత్రం. ఈరోజు నా ప్రియ సహోదరి, నా సహోదరులారా, ఈరోజు భూమికి ఆకాశముకు సహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుని చేత మీరు ఆశ్రయించబడినవారంట. అబ్రహాము ఈరోజు ఇంతగా దీవించబడటానికి, అబ్రహాము తూర్పు, పన్నెండు, ఉత్తర, దక్షిణాలు 4 వైపులు వ్యాపించి తన ఆస్తి, తనకు పుట్టిన పిల్లలు, తనకు కలిగిన పనివారు, దాసీలు, పనివారు, భూములు, ఒంటులు, గాడిదలు, ఇవ్వండి, ఎడ్డులు, పొలాలు, పుట్టలు లెక్కలేనంత ఇస్తారు. ఇసుగిరేను వలె, ఆకాశ నక్షత్రాల వలె దేవుడు దీవించాడంటండి. ఇంతగా అబ్రహాము దీవించబడటానికి ఏంటయ్యా కారణం అంటే అతడు దేవునితో సావాసం చేశాడు. రెండోది, తన ఇంటికి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి పేరు ఏం పేరంటండి? ఏం పేరమ్మా? ఆ దైవజనుడి పేరేంటి? అబ్రహాము గారి యొక్క దాసుడి పేరేంటి అమ్మా? మెల్కీసెదెక్ ఏండి? మెల్కీసెదెక్ అయిన ఒక ప్రవక్త ఏండి, సేవకు, ఆ ఇంటికి ఒక సేవకుడు అంటండి. చదవండి, అదే మాట చదవండి కిందకినమ్మా. 14వ అధ్యాయం 18వ వచనం, 19 చదవండి. దేవునికి, అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశ్రయించబడును గాక అనియు, నీ శత్రులను నీ చేతికి అప్పగించి తిని సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ 18వ వచనంలోకి వస్తే, మరియు సాలేము రాజు అయినా ఏండి మెల్కీసెదెక్ అంట రొట్టును పట్టుకుని ద్రాక్షరసం పట్టుకునంట అబ్రహాము గారి ఇంటికి వచ్చాడంటండి. అప్పుడు కాలంలో ఏమి లేదు, దేవాలయాలు, మందిరాలు కట్టబడలేదు. యాజకులైన వారు రాళ్ళు గుట్ట కట్టి అక్కడ వారు బలార్పణ అర్పించేవారు. అప్పుడు యాజకుడు ఇంటింటికి వెళ్ళి రొట్టెని విరిచి ద్రాక్షరసం ఇచ్చేవారు. అప్పుడు వారు ఇంటింటికి ద్రాక్షరసం ఇచ్చి అక్కడ వాళ్ళకి రక్షణ ఇచ్చి ద్రాక్షరసం ఇచ్చినప్పుడు ఆ ద్రాక్షరసము రొట్టు తీసుకున్న తర్వాత తన ఇంటి సేవకుడిగా ఉన్న ఏంటి మెల్కీసెదెక్ యొక్క సేవకుడు ఏంటి దేవునికి సర్వోన్నతుడైన ఇతడు మరియు సాలేము రాజు అయిన ఏంటి మెల్కీసెదెకు రొట్టును ద్రాక్షరసం తీసుకుని ఏంటి సర్వోన్నతుడైన దేవునికి యాజకుడై ఉన్నాడంట. ఈ యాజకుడు ఆ ఇంటికి వెళ్ళి అబ్రహాము గారికి రొట్టును ద్రాక్షరసాన్ని ఇచ్చారంట. రొట్టును ద్రాక్షరసాన్ని ఇచ్చిన తర్వాత అతను చెప్తున్నాడు, అయ్యా ఈరోజు నేను ఈ స్థితిగతి కలిగి ఉన్నానంటే, ఈరోజు ఈ గొప్ప ఆశీర్వాదం పొందుకుని ఉన్నానంటే ఏంటి ఆకాశమునికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు నన్ను దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు. ఈరోజు నేను బహుగా దీవించబడ్డాను. నా దేవుడిచ్చిన ఈ దీవెనలో, నా దేవుడిచ్చిన పలువు ఏంటి ఆ పశువులలోను, నా దేవుడిచ్చిన పొలాలలోను, గోధుమ పంటలోను, ఎలగల పంటలోను, గొర్రెల పంటలోను, గాడిదల పంటలోను ఏంటి అన్నిటిలో నేను 10వ వంతు ఇస్తూ ఉన్నాను. నాకు కలిగినంతట్లో నేను 10వ వంతు తీసిస్తున్నానని చెప్పి వెంటనే తన ఇంటి సేవకుడైన ఆ మెల్కీసెదెకుకు ఆ సేవకుడుగా యాజకుడు 10వ భాగము ఇచ్చి దేవుని గణపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అబ్రహాము గారు, దేవునికి స్తోత్రం. ఈరోజు అబ్రహాము గారు ఇంకా ఇంతగా దీవించబడ్డానికి ఏంటి కారణమయ్య అంటే అబ్రహాము కూడా దేవునితో నడిచిన వాడు. దేవునికి స్తోత్రం. ఆనోకు వలె అబ్రహాము కూడా దేవునితో నడిచిన వాడు. రెండోది, దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి అబ్రహాము కుటుంబం కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ వాళ్ళు కూడా దేవుడి దగ్గర నమ్మకముగా ఉన్న కుటుంబము. ఏంటి మూడోది, దేవుడు వారికి ఇచ్చిన దాంట్లో ఏంటి 10వ భాగం ప్రతిష్టార్పణ ఇచ్చి దేవుని శోధించి వాళ్ళు దేవుని గణపరిచే కుటుంబముగా అబ్రహాము గారి కుటుంబం చూస్తూ ఉన్నాం. ఆనోకు గారి కుటుంబం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దీవెన మనం పొందాలి, ఈ ఆశీర్వాదాలు మనము మన పిల్లలు అనుభవించాలంటే మనము దేవునితో నడవాలి. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తూ ఉంటామంటే లోకంతో నడుస్తూ ఉంటాం, లోకంలో ఉన్న ఆచారాలతో నడుస్తూ ఉంటాం.
ఏమండి లోక ఆస్తులు విడిచిపెట్టాలి, లోక ఆచారాలు విడిచిపెట్టి దేవుని ఇష్టానుసారంగా మనం జీవిస్తే, దేవునికి నచ్చినట్లుగా బ్రతికితే దేవుడు నిన్ను గనుడిగా దీవించి సమాజంలోనూ నీ బంధువులకు గొప్ప బిరుదులు నీకు దేవుడు ఇస్తాడు. నువ్వు తల ఎత్తుకునేలాగా ఉంచుతాడు కానీ తల దించుకునేలాగా, ఒకళ్ళు నీకు చెప్పేలాగా దేవుడు నిన్ను ఉంచుతాడు కానీ ఒకరితో చెప్పించుకునేలాగా దేవుడు మిమ్మల్ని ఉంచడండి. ఆ విధముగా మనము రొట్టు ద్రాక్షరసం తీసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా 10వ భాగం తీయాలి. మీకు కలిగిన దాంట్లో మీకు ఏది ఇస్తాదేలోనే అబ్రహాం వలె మన 10వ వంతు తీయాలి. రెండోది, మీరు తినుచున్న ప్రతి ఆహారం తొలి ముద్ద ఎవరిది? పిడికలు, తోడు పిడికలు ఎవరిదండి? పిడికలు, ప్రతి ఒక్కరు పిడికలు తీయాలి. ప్రతి దాంట్లోని కూడా. అందుకనే చూడండి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అమ్మా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదివిని ముగించేస్తాను. 6:6 గలతీయులకు రాసిన పత్రిక చదవండి అమ్మా. వాక్యోపదేశము అమ్మా 6:6 గలతీయులకు రాసిన పత్రిక 6:6లో 6వ అధ్యాయం 6వ వచనం, ఉపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అండి ఉపదేశం పొందువాడు అంటే ఉపదేశించే వారికి ఏమి ఇవ్వాలంటండి? స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరక్రముల్ కార్యముల్ బట్టి, ఆయన పరక్రము కార్యముల్ బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. భూరాధనితో ఆయనను స్తుతించుడి, భూరాధనితో ఆయనని స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. సన్నకాంతుల చితారతోను, సన్నకాంతుల చితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. తాంబురతోను నాట్యముతోను, తాంబురతోను నాట్యముతోను, కాంతి వాయిద్యములతో, కాంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. పిల్లన గ్రోవులు చల్లగయూది, పిల్లన గ్రోవులు చల్లగయూది, ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. బ్రోగు తలములు ఆయనను స్తుతించుడి, బ్రోగు తలములతో ఆయనను స్తుతించుడి. గంభీర తాళముతో, గంభీర తాళముతో ఎల్లప్పుడు స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. చక్కల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. కలిసి పాడదామండి, అందరూ కూడా కలిసి పాడదాం.
యెహోవాని స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి హల్లెలూయా 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 దగ్గరగా సపలు కొట్టి దేవుని మనం మహింపరుద్దామండి హల్లెలూయా హల్లెలూయా దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యానికి ఇచ్చిన ఆయుస్సును బట్టి దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తోత్రం చేద్దాం హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ 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 స్తుతి 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 స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం హల్లెలూయా 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 ఆరాధనా స్తుతి ఆరాధనా 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 నీవే కాదానా ఆరాధనా నీకే కాదానా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా గ్లోరీ ఆరాధనా ఆరాధనా నాతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా హల్లెలూయా 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 గ్లోరీ 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 హోరి కలర బాబా 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 ఓరి కందర దిరిక మందల రిష్యల రి బాబా బాబా హల్లెలూయా 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 కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కన్నులు చూచెను దేవుని కార్యాలు కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కన్నులు చూచెను దేవుని కార్యాలు ఉందిలే దీవెన ఎందుకో వేదన ఉందిలే దీవెన ఎందుకో వేదన పొందిన వేదన దేవుడే మరచునా పొందిన వేదన దేవుడే మరచునా కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కన్నులు చూచెను దేవుని కార్యాలు కన్నులు జారిన కన్నీళ్ళు ఇప్పటికైనా కార్యాలు ఇప్పటి నుండి నీ కన్నులు చూచెను దేవుని కార్యాలు ఇప్పటి నుండి నీ కన్నులు చూచెను దేవుని కార్యాలు ఉందిలే దీవెన ఎందుకో వేదన పొందిన వేదన దేవుడే మరచునా బిగ్గరగా సపలు కొట్టి దేవుని మన గర్భపడతాం నిజమైన ప్రియ సోదరి హల్లెలూయా 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 ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన
నిజమే నా ప్రియా సహోదరి, కన్నుల్లో జారిన కన్నీళ్ళు, తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కనులు అమ్మా దేవుని కార్యాలు చూడబోతున్నాయి. ఇప్పటి వరకు నువ్వు విడిచిన ప్రతి కన్నీటికి, ఇప్పటి వరకు నువ్వు విడిచిన కన్నీటికి నా ప్రియా కుమార్తె నీ కన్నీరు యేసయ్య పాదాలు తడిపి ఉన్నాయి గనుక, కడిగి ఉన్నాయి గనుక ఈ దినాన్ని ఇప్పటి నుండి నువ్వు దేవుని కార్యాలు చూడబోతున్నా నా ప్రియా సహోదరి, నా సహోదరుడా. నిజమే, కన్నులు జారిన కన్నీళ్ళు, తడిపిన యేసయ్య పాదాలు, ఇప్పటి నుండి నీ కన్నులో చూచున్న దేవుని కార్యాలు. ఉందిలే దీవెన, ఎందుకో వేదన, పొందిన వేదన దేవుడే మరుచునా. నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు పడ్డ శ్రమలు, నువ్వు పడ్డ నిందలు, నువ్వు పడ్డ అవమానాలు, నీ వేదన, నీ రోదన ఎంత మాత్రము దేవుడు ఎంత మాత్రం మర్చిపోరు ప్రియ కుమార్తె, నా కుమారుడా. ఆయన ప్రతి విధమైన చీకటి నుండి నీ విడిపించగల దేవుడు. నీ వేదల నుండి, నీ బాధల నుండి, నీ సమస్యల నుండి, నీ విరుకుల నుండి, నీ బంధుల నుంచి విడిపించగల దేవుడు సమర్థుడు. ఆయన ఎద్దుకు నీ వచ్చినా ఆయన ఎంత మాత్రం నేను చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. నా సహోదరి, నా సహోదరుడా, ఆయన అంటున్నారు, ఇదిగో నేను యాకోబు దేవుడును, ఇదిగో నేను అబ్రహాము దేవుడును, యాకోబు దేవుడును, ఇసాకు దేవుడినై ఉన్నాను, నేడు మీ దేవుడినై ఉన్నాను. ఎంత మాత్రం మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టనని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఎంత మాత్రము చెయ్యి విడవని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన. నా కుమార్తె, నా కుమారుడా, నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వే పరిస్థితిలో ఉన్నా, ఆయన అంటున్నాడు, ఇప్పటి వరకు నువ్వు విడిచిన కన్నీరంట ఆయన పాదాలు కడగబడ్డాయి, ఆయన పాదాలు కడగబడ్డాయి. ఇదిగో ఇప్పటి నుండి నువ్వు ఆయన కార్యాలు చూడబోతున్నా నా కుమార్తె, నా కుమారుడా. ఇప్పటి నుండి విడిచిన ప్రతి కన్నీటికి ప్రతిఫలం పొందబోతున్నా నా కుమార్తె, నా కుమారుడా. నువ్వేమాత్రము భయపడవలసిన లేదు, ఎందుకంటే జీవం గల దేవుని చేతిలో నువ్వు ఉన్నావు, ఆయన చేతిలో నువ్వు ఉన్నావు, ఆయన చేతిలో నేను చెక్కుకుని ఉన్నారు. ఇదిగో నా చేతిలో నేను మిమ్మల్ని చెక్కుకుని ఉన్నాను, ముదివు వచ్చే వరకు మిమ్మల్ని ఎడవను ఎడబాయినని వాగ్దానం చేస్తున్న దేవుడు. ఇదిగో నా ప్రియా సహోదరి, నా ప్రియా సహోదరుడా, ఇదిగో నేనున్నానని భయపడవద్దని ధైర్యం చెప్పే దేవుడు. ఎన్ని తట్టి నీకు చక్కన ఆలోచన ఇస్తున్న దేవుడు, నీ ఎంట ఉన్న దేవుడు, నీతో ఉన్న దేవుడు, నమ్మదగిన దేవుడు, నిన్ను ఎంత మాత్రం ఎడవను ఎడబాయినని చెప్పి వాగ్దానం చేస్తున్న దేవుడు. నా కుమార్తె, మీ పితరుల నాడు నుండి కూడా ఇదిగో నేను మిమ్మల్ని విడవలేదు, ఇదిగో ఇక మీదట మిమ్మల్ని ఎడవనని చెప్పిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కన్నీటి ప్రార్థన చేద్దాం. దేవా నాతో మాట్లాడు ప్రభువా, దేవా నాతో మాట్లాడు ప్రభువా. అయ్యా నువ్వు లేకపోతే నా జీవితం వ్యర్థమయ్యా. మేడున్నా, మిద్దున్నా, పెద్ద గద్దె మీద నేనున్నా, చదువులలో శిఖరం ఎక్కినా, పదములలో పైకి ఎదిగినా, ఏ సన్న లేకుండా నీ జీవితంలో సున్నా అని చెప్తూ ఉన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. నిజమే, మేడున్న, మిద్దున్నా, పెద్ద గద్దె మీద నీవున్నా, ఏ సన్న లేకున్నా నీకున్నదంతా చున్నా, చదువులలో శిఖరమెక్కినా, పదవులలో పైకి ఎదిగినా, ఏ సన్న లేకున్నా నీకున్నదంతా చున్నా. నిజమేనా ప్రియా సహోదరి? మేడున్న, మిద్దున్నా, చదువులలోను శిఖరమెక్కినా, పదవులలోను పైకి వెదిగినా, పెద్ద గద్దె మీద నీవున్నా, ఏ సన్న లేకపోతే నీకున్నదంతా సున్నే. ఆయన నీలో లేకపోతే, ఆయన నీతో లేకపోతే, ఆయనతో నువ్వు లేకపోతే, నీతో ఆయన లేకపోతే నీ బ్రతుకంతా జీరో, నీ బ్రతుకంతా జీరో, సున్నా చున్నా అని చెప్తూ ఉన్నాడు నా ప్రియా సోదరి. యేసు ఎవరి జీవితంలోకి వస్తారు, యేసై ఎవరిలోనికి వస్తారు, ఎవరితో యేసై ఉంటారో, యేసైతో ఎవరుంటారో వారు దీవించబడతారు, వారు ఫలిస్తారు, వారు అభివృద్ధి పొందుతారు, వారు విస్తరిస్తారు, గొప్ప ఘనులై, భాగ్యవంతులై, విద్యావంతులై, జ్ఞానవంతులై ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇస్తారని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరు పెదవులు ఇప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నాతో మాట్లాడయ్యా, తండ్రి నాతో మాట్లాడయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. బిగ్గరగా ప్రతి ఒక్కరు కూడా పెదవులు ఇప్పి ప్రార్థన చేద్దాం.
మన గ్రామం కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు మంచి ప్రభుత్వం, మంచి ప్రధానమంత్రి దేవుడు మనకి ఇచ్చేలా ప్రార్థన చేద్దాం. మంచి నాయకులు మనకు దేవుడు ఇచ్చేలా ప్రార్థన చేద్దాం. అలాగే ఈ భయంకరమైన ఎండలతో అనేకులు మృతి చెందుతూ ఉన్నారు. పసిబిడ్డలు, అనేకలు వృద్ధులైన వారు, చాలా మంది బలహీనలు. ప్రియా సహోదరి, వాళ్ళందరికీ దేవుడు కాపుదలుంచి అగ్ని స్తంభమును సల్లార్చి మేఘ స్తంభమును దేవుడిచ్చి ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చి వర్షము కురవకుండా సమానమైన ఎండ కాసేలాగా, అది ఎక్కువ మనసులు పడగొట్టేలా కాకుండా సమానంగా మేఘస్తంభమై అగ్ని స్తంభమై దేవుడు మరి ధాన్యాలన్నీ కూడా మాసులు అయ్యేలాగా దేవుడు అగ్ని స్తంభం ఉంచి ఆ అగ్ని స్తంభం ద్వారా ఎవరికి ఎటువంటి హాని లేకుండా ధాన్యాలన్నీ కూడా మాసులు అయ్యేలాగా, పనికెళ్ళే బిడ్డలకు దేవుడు కాపుదాలు ఇచ్చేలాగా, చేతి పనులు, వ్యాపారాలు, వ్యవసాయాలు దీవించబడేలాగా, నూరంతల పంట దేవుడిచ్చేలాగా, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క వ్యవసాయాలు మాసులై చేపల చెరు, రైలు చెరు, వ్యవసాయాలు, చేతి పనులు, వ్యాపారాలు, ఎవరెవరు ఏ వృత్తి చేస్తున్నారో దేవుడు వారిని ఆశీర్వదించేలా ప్రార్థన చేద్దాం. పెదాలిప్పండి అమ్మా, పెదాలిప్పి ప్రార్థన చేయండి. యేసయ్యను బ్రతిమలాడుకోండి. ఆయనతో మాట్లాడుకునే అవకాశం, ఆయనతో మీరు పెనుగులాడే అవకాశం, దేవుడితో మీకున్న బాధలు చెప్పుకునే అవకాశం దేవుడు ఇచ్చారు. ఈరోజు మీకున్న ప్రతి కష్టాన్ని ఆయనకి చెప్పుకొని గొప్పగా ఆయనతో చెప్పి ఆయనతో మాట్లాడుకునే అవకాశం దేవుడు మీకు కలగజేస్తారు. ఈ గొప్ప సమయాన్ని సద్వినియోగపరుచుకుని ఆయనతో మాట్లాడదాం, పెదాలిప్పుదాం. దేవా, నాతో మాట్లాడు. నా సంఘటనలు, నా తిక్కలు, నా దోషాలు, నా పాపాలు కడుగు ప్రభా. నాలో ఉన్న వ్యాధి బాధలు తీసే ప్రభా. అయ్యా, నాలో మోసం, నాలో దగ, నాలో యసధర, నాలో భక్తిహీనత, నాలో ఉన్న అల్ప విశ్వాసం, సమరతనం, అసూయ, పగ తీసివేయి. నామకార్థ క్రైస్తుడిగా కాకుండా విశ్వాసము కలిగిన ఆయన అబ్రహాము వలె, ఇసాకు వలె, యాకోబు వలె, ఆనోకు వలె నాయనా అయ్యా అట్టి గొప్ప కృప దయచేయండి ప్రభువా. నాయనా నీకు వందనాలు. నావాహ వలె, అనోకు వలె ప్రభా అట్టి విశ్వాసము నాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు.